నీ పేరేటమ్మాయి? ఏ అది త్వరలోనే గూగులింగ్ లోకి ఎక్కేతదిలే బాబాయ్. ఆ, అప్పుడు సర్చింగ్ చేసుకో. ఆ, ప్రస్తుతానికి ఆ. ఈ సెల్ఫీ ఎట్టుకో. హే, హే, హే. సమయానికి దేవతలా వచ్చి కాపాడేవమ్మా. నూరేళ్లు చల్లగా ఉండమ్మా. ఖచ్చితంగా ఉంటా బామ్మా. సాధించాల్సినవి చాలా ఉన్నాయి కదేటి. నాయమ్మే నువ్వు కూడా సెంచరీ కొట్టేస్తావులే బామ్మా. డెలివరీ చేసేద్దాం. పద, తప్పండి 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 తప్పండి. ఐసరే బజ్జా. నీకు ఇట్టవైంది గొనిత్తా. నాతో బజార్ కొత్తవా? బజారుకు తీసుకెళ్తావా? ఓలమో, ఓలమో, ఓలమో. ఎందుకు రాను? కొత్తవా? ఆ. నువ్వు కూడా ఇట్టాగే చేస్తే నీతో బజార్కేటి సినిమాకే వచ్చేస్తా. ఓస్ ఇంతేనా? అంతే. ఏ హీరో, ನಾನು పైకెళ్ళి సిలిండర్ డెలివరీ చేసి వచ్చేస్తా. అప్పటి వరకు ఇట్టాకే చేస్తూనే ఉండాల. చెప్పు సిర్పా. పాజింగ్ ఎట్టాడనుకో, పైరింగ్ ఎట్టి. ఆఫ్టర్ నువ్వు ఉండగా నేను ఎందుకు ఎట్టాను? ఎట్టేస్తాను ఎట్టేస్తాను. సెకండ్ అయిపోయినది. ఇంకేంటి గాబరు పడకండి. తీసుకో అమ్మాయి. ఓ దేవుడా, ఎక్కువ చెత్తరి. ఇదిగోండి. పర్లేదమ్మా, నువ్వే ఉంచుకో. నువ్వు చేసిన సాయానికి. ఊరికే వచ్చే డబ్బు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉండదు, ఈ బుర్రకు మజాగా ఉండదు. ఈ కాలంలో కూడా ఇలాంటి కల్మషం లేని పిల్లలు ఉంటారా? పోయాడా? ఉన్నా పోయినట్టే. సెకండ్ షో సినిమాకి వెళ్దాం. వస్తా వేటి. నువ్వు ఆల్రెడీ సినిమా చూపించినావు కదేటి, ఇంకెక్కడికి వస్తాడు? హలో, నువ్వు ప్రైజ్ మనీయే చూస్తున్నావు. అసలు పోటీ ఏంటో నువ్వు చూడలేదు. ఇప్పుడు నాకు పోటీ ఏంటనేది ముఖ్యం కాదు, డబ్బులు ఇంపార్టెంట్. అమ్మ ఆరోగ్యమే ముఖ్యం. అయినా బాక్సింగ్ అంటే మొహం మీద గుద్దడమే కదా, మనకు అలవాటైన పనే. గుద్దద్దాం. నా పేరు కూడా బాక్సింగ్ లో యాడింగ్ చేయండి. నీ పేరు యాడ్ చేయడానికి ఇది ముగ్గుల పోటీలో వంటల పోటీలో కాదమ్మాయి, బాక్సింగ్ ఇది. నేను వచ్చింది కూడా బాక్సింగ్ కే సార్. బాక్సింగ్ మగాళ్ళు ఆడే ఆట. అయ్యో, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు సార్? బాక్సింగ్ అమ్మాయిలు కూడా ఆడుతున్నారు. ఒక పాలి నా పంచ్ పవర్ చూపించమంటావా? పాప సరదా పడుతోంది, రిజిస్టర్ చేయండి సార్. ఏట్రా నువ్వు? పాప మెత్తని చేతులతో చపాతీలు చేయాలి కానీ బాక్సింగ్ ఆడతాను అనకూడదు. పాప సూపు చూస్తుంటే భయం వేసేస్తుందిరా. చూడు పాప, మనం అద్దుండాల్సింది సమరాలు కాదు, సరసాలు. సింహాద్రి అప్పన్న, తిరుపతి ఎంకన్న, భద్రాద్రి రామన్న, కాళహస్తి శివన్న, కొండగట్టు హనుమాన్, మన వీధి పోతరాజు సాక్షిగా చెప్తున్నా.
ఎవరు? బావ చనిపోయినప్పటి నుండి మీరీ చీకటి గదిని వదిలి బయటికి రావటం లేదు. కానీ చంపిన వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలోకి వెలుతురు రావాలని ఇల్లొదిలి వెళ్ళిపోతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అవునత్త, రుద్ర ఇల్లొదిలి దూరంగా వెళ్ళిపోతున్నాడు.